నమస్తే, వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పిల్లా చరణ్ గారి దగ్గర మనం ఉన్నాం. స్పీక్ విత్ శేఖర్ అనే కార్యక్రమం మనం ఉన్నాం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి, ఏలూరు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా మీరు వైసీపీకి సంబంధించి ఉన్నారు ఈ విభాగంలో. దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి మీరు ఈ జిల్లా విభాగ అధ్యక్షులుగా ఉండి క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి మీరు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు, ఏం పనులు చేశారు ఒకసారి మాకు వివరించగలరా? గతంలో ఎప్పుడూ లేని విధంగా పాస్టర్లకి గౌరవ వేతనం ప్రకటించి, ఎందుకంటే పాస్టర్స్ అనేవాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు పరిచర్య చేస్తారు. సమాజాన్ని సత్మార్గంలో నడిపించడానికి ప్రతి పాస్టర్ గారు కూడా సేవ చేస్తారు, భారతభరితమైన సేవ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పాస్టర్లందరికీ కూడా ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడానికి నిశ్చయించి, మరి మొదటి సంవత్సరం నుండి కూడా దాన్ని అమలు చేసి ఆఖరి వరకు కూడా ఆ గౌరవ వేతనాన్ని అందించడం జరిగింది. ఆయన 60 నెలల పీరియడ్లో సుమారుగా 45-50 నెలల వరకు కూడా గౌరవ వేతనం ఆయన అందించారు. సేమ్ మరి ఈరోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ హామీలో భాగంగా దాన్ని కంటిన్యూ చేస్తా అన్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 15-16 నెలలు అవుతుంది. ఆయన ఒక 7 నెలలు మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది, తర్వాత ఇవ్వలేదు. మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం తరహాలోనే ప్రతి నెల కూడా ఒక రోజు అటు ఇటులో అయినా కానీ ఆ గౌరవ వేతనాన్ని ఆ పేద పాస్టర్లకు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇది కొనసాగిస్తారంటారా మీ అభిప్రాయం? కొనసాగించమని డిమాండ్ చేస్తున్నాము, కొనసాగించాలని కోరుకుంటున్నాము. కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికారం కావాలని ఆయన అడగట్లా. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పాటించండి. 98% ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి. ఏది ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులతో పోల్చుకున్నా, ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో పోల్చుకున్నా కానీ తూచా తప్పకుండా మేనిఫెస్టోని ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా భావించి సచివాలయంలో పెద్ద ఆయన ఉండే రూమ్లో సహా ఆయన ఇచ్చిన హామీలన్నిటినీ కూడా పెద్ద బోర్డింగ్స్, హోర్డింగ్స్గా పెట్టుకొని ప్రతి హామీని నెరవేర్చిన సుమారు 90% హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ కోరుకునేది అదే. ప్రజలను ఊహల పల్లకిలో ఎక్కించి మీరు హామీలు ఇచ్చారు, ప్రతి హామీని నెరవేర్చండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పట్టం కట్టారు. సరే, ఈ ఈవీఎంల గురించి కూడా మేము మాట్లాడలే. ప్రజలు నిజంగానే మీ మీద నమ్మకంతో మీరు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు.